తెలుగు ఆడియన్ మరి 3 గంటల సినిమాని మాయాబజార్ లాంటి సినిమాలు 3 గంటలు 3.5 గంటలు ఉన్నా చూసాం. తర్వాత అంత ఓపిక నశిస్తూ వచ్చింది. 2.5 గంటలు అంటే ఎక్కువ ఏమో అన్న స్టేజ్కి వచ్చేసిన తర్వాత 2 గంటల సినిమాలు మొదలయ్యాయి. కానీ యానిమల్ లాంటి సినిమాలు 3 గంటలు 3.5 గంటలు వచ్చిన తర్వాత దాన్ని కూడా చూడడం అలవాటు పడుతున్నారు. రన్ టైం విషయంలో డైరెక్టర్లకు ఏమైనా సరిహద్దులు ఏమైనా పడ్డాయా? దాన్ని ఏమైనా బయటకు వచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? సరే, ఒకటి గమనిస్తే అన్నీ మనం అనుకున్నాయండి. అసలు జనం ఏం చెప్పలే ఇప్పటి వరకు. వాళ్ళు ఎప్పుడన్నా వచ్చి మైక్లో చెప్పారా మేము 2 గంటల సినిమా చూస్తాం, మేము ఈ సినిమాలు చూడం, ఇవన్నీ వాళ్ళు అలా అనుకుంటున్నారని మనం అనుకుంటున్న మాటలే ఇవన్నీ. ఇక్కడ ఈ జాబ్లో ఉన్న వాళ్ళు, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నాం తప్ప నో వన్ స్పోక్ అబౌట్ దట్. ఎంతే లెంగ్త్ ఉంటే చూస్తాం, ఇక ఇప్పుడు మారిని ఇన్ని లేవు. ఎంగేజింగ్గా ఉంటే చూస్తారు. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. నమ్మడానికి కష్టంగా ఉన్నా అదే నిజం. అంతే తప్ప మీరు చెత్త కాంటెంట్ తీశారండి, 2 గంటలు అయిపోయింది, చూస్తారా? చూడలేదు. ఏ సినిమా చూడలేదు ఇప్పటివరకు. లెంగ్త్ ఫాస్ట్గా అయిపోయింది కాబట్టి సినిమా హిట్ అయింది అని ఒక సినిమా చూపించండి. ఇది తెలిసి కూడా మనం స్టిల్ వి టాక్ ద సేమ్. ఇప్పుడు మీరు ఏమి లేకుండా స్క్రాప్ ఫుల్ బోరింగ్ ఫిల్మ్ 1 hour 45 minutes చెప్పండి, 30 గంటలు కూడా ఉండరు. సో అంతే తప్ప మీరు ఎంగేజింగ్ ఉంటే 3.5 గంటలైనా చూస్తారు. యాజ్ సింపుల్ యాజ్ దట్. కామన్ సెన్సే ఇది. సో దానివల్ల అది ఎప్పుడూ లేదు. అది కాకపోతే ఒకటేంటంటే ఒక స్పెషల్ ఎక్సర్సైజ్ చేయాల్సిందంటే నౌ వీ హ్యావ్ ఫోన్స్. కొంచెం ఒక బోరు కొడితే ఎమ్మటే ఫోన్ వైపు చూసే అవకాశం ఉంది. పూర్వం అది లేదు. థియేటర్లోకి వెళ్తే సినిమా చూస్తూ ఉండేవాళ్ళు. సో వాళ్ళని డైవర్ట్ అవ్వకుండా అతను ఫోన్ వైపు చూడకుండా ఎంగేజ్ చేయగలగాలి. అంతవరకు నమ్ముతా తప్ప, అంతే తప్ప కరెక్ట్గా 2 ఈ 2 నిమిషాలు తీస్తే ఇంకా బ్లాక్ బస్టర్ అవుద్ది, 3 నిమిషాలు పెంచితే బ్లాక్ బస్టర్ అవుద్ది. సరదా మనలో మన మాటలు తప్ప అసలు ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్.